వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఆల్రెడీ అర్థమైపోయినట్టుంది థంబ్నెయిల్ చూసి. అయితే ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే, నేను లాస్ట్ మంత్ ఒక వీడియో అయితే పెట్టిన, టీచర్ అంటే మామూలు విషయం కాదు అని చెప్పేసి. ఆ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ అంత మంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు కూడా క్వశ్చన్స్ కూడా వస్తాయి కదా, సో దానికైతే చాలా క్వశ్చన్స్ కూడా వచ్చాయి. వాటిలో నేను కొన్ని క్వశ్చన్స్కి అయితే నేను ఆన్సర్ చేయబోతున్నా ఈరోజు. అయితే నేను మర్చిపోతా అని చెప్పేసి ముందుగానే బుక్లో అయితే రాసి పెట్టుకున్నాను అనమాట. చాలా క్వశ్చన్స్ వచ్చాయి, కొన్ని రిపీటెడ్ కూడా ఉన్నాయి. దాంట్లో నేను 10 క్వశ్చన్స్ అయితే ఇప్పుడు ఆన్సర్ చేయబోతున్నా. చాలామంది అడిగారు టీచింగ్ ఎలా జాయిన్ అవ్వాలి అండ్ క్వాలిఫికేషన్ ఏంటి టీచింగ్కి అని చెప్పి చాలా అడిగారు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ అయితే చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు చేస్తున్నా కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో మీకైతే చెప్తున్నాను. నాకన్నా ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో నాకు ఇదంతా కొంచెం కొత్తనే, నేనైతే ఫ్రెషర్గానే ఉన్నా, ఇప్పటికీ నాకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు. సో మీరు ఎక్స్పీరియన్స్గా ఉన్న వాళ్ళైతే ఇప్పుడు నేను చెప్పింది బ్యాడ్గా అయితే తీసుకోకండి, మీరు నాకన్నా సీనియర్స్గా ఉంటారు కాబట్టి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ మనం ఆన్సర్ ఏంటి అంటే, చాలా అడిగారు ఈ క్వశ్చన్ అయితే. ఫస్ట్ మా క్వాలిఫికేషన్ ఏంటి అని అడిగారు. సో నా క్వాలిఫికేషన్ వచ్చేసి, నేనైతే డిగ్రీ అయితే కంప్లీట్ చేశాను, అది కూడా 2024లో. డిగ్రీ అయిపోయాక ఒక 5-6 మంత్స్ నేను ఖాళీగానే ఉన్నా. ఆ తర్వాత టీచింగ్ అనేది వచ్చేసాను నేను. సో టీచింగ్కి ఎలా జాయిన్ అయ్యాను కూడా మీకు చెప్తాను అది కూడా. సో నాకు ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదండి టీచింగ్. సో ఒకప్పుడు ట్యూషన్స్ చెప్పేదాన్ని, హోమ్ ట్యూషన్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో హోమ్ ట్యూషన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న చాలు టీచింగ్ అయితే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీ బీఎడ్ చేసిరా అని అడుగుతున్నారు. సో నేను డిగ్రీ అయిపోయాక, నా డిగ్రీ కూడా లాస్ట్ ఇయర్ అయిపోయింది. డిగ్రీ అయిపోయాక 5-6 మంత్స్ గ్యాప్ తీసుకొని అప్పుడు నేను టీచింగ్కి జాయిన్ అయ్యాను. అప్పటిదాకా నేను టీచింగ్కి వస్తాను అనుకోలేదు. డిగ్రీ అయిపోయాక నేను ఎంబీఏ చేద్దాం అనుకున్నాను. సో సడన్గా నా ప్లాన్ అనేది చేంజ్ చేసుకున్నా. సో బీఎడ్ అయితే చేయలేదు, బీఎడ్ అయితే ఈ ఇయర్ చేద్దామని అనుకుంటున్నా. సో నేను చేసేది ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా? సో నేను కంప్లీట్ చేసిన లాస్ట్ ఇయరే కాబట్టి, సో గవర్నమెంట్ అంత సీన్ లేదు, కానీ జస్ట్ ప్రైవేట్ స్కూల్లో నేనైతే వర్క్ చేస్తున్నాను. సో ప్రైవేట్ స్కూల్లో ఎలా జాయిన్ అవ్వాలని చాలా మంది అడిగారు. చాలా సింపుల్ అండి. నేను ఎలా జాయిన్ అయినా మీతో అయితే షేర్ చేస్తున్నాను. మనకైతే ప్లే స్టోర్లో 2 యాప్స్ అయితే ఉంటాయి, ఒకటి వర్క్ ఇండియా అండ్ ఇన్నీడెడ్ యాప్ అనేది. సో ఈ 2 యాప్స్ మనకు ఓన్లీ టీచర్స్కేనమాట. ప్రతి ఒక్కరికి మొబైల్ అయితే ఉంటుంది. సో మొబైల్లో మనం మొబైల్ ఆన్ చేసి మనం ప్లే స్టోర్కి అయితే వెళ్ళాలి. సో ప్లే స్టోర్కి వెళ్ళగానే మనం వర్క్ ఇండియా యాప్ అనేది సెర్చ్ చేసేసి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకోవాలి. ఈ వర్క్ ఇండియా యాప్ అయితే ఓన్లీ ఆండ్రాయిడ్ యూజర్స్కి అయితే పనిచేస్తుందండి. ఐఫోన్ ఉన్న వాళ్ళకైతే ఈ యాప్ అయితే అసలు డౌన్లోడ్ కాదు. సో యాప్ వచ్చాక మనం అయితే లాగిన్ అయితే అవ్వాలి. నేనైతే ఆల్రెడీ లాగిన్ అయిపోయాను. సో ఇది లాగిన్ అయ్యేటప్పుడు దీనికి మనకి చాలా క్వశ్చన్స్ అడుగుతుంది. సో మన బేసిక్స్ని బట్టి, అంటే మనం దేంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నాము, మనం దేంట్లో వీక్ ఉన్నాము, ఇక్కడ అన్నీ అడుగుతుంది. సో అదంతా మనం ఫిల్ చేసుకోవాలన్నమాట. సో మనం దేంట్లో బెస్ట్, మనం ఏం చేయగలుగుతాము అని చెప్పేసి. ఇక్కడ నేనైతే డేటా ఎంట్రీ అన్నీ అడుగుతుంది. సో నేనైతే డిగ్రీలో బీఎస్సీ ఎంఎస్సిఎస్ అయితే కంప్లీట్ చేశాను. నాది ఆల్మోస్ట్ కంప్యూటర్ సైన్స్ కిందకే వస్తుంది. సో నాకు కావాల్సినవన్నీ నేను ఇక్కడ అంతా మొత్తం అంతా ఫిల్ చేసుకోవాలన్నమాట. ఫిల్ చేసుకొని సబ్మిట్ కొట్టేస్తే మనకి ఓపెన్ అయితే అవుతుంది. రిఫరెన్స్ దగ్గర మన సెలెక్టింగ్ రోల్, మనం ఏ రోల్కి సెలెక్ట్ అవ్వదాం అనుకుంటాము, టీచరా లేకపోతే ఫైనాన్షియల్ అకౌంటింగా, హ్యూమన్ రిసోర్సెసా, మార్కెటింగా, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం టీచింగ్ అన్నప్పుడు టీచింగ్ అండ్ ట్రైనింగ్ అయితే వెళ్ళి నెక్స్ట్ అని కొట్టేసేయాలి. టీచింగ్లో కూడా మనం అడుగుతుంది, ఏ టైప్ ఆఫ్ చేస్తారు మీరు, ప్రైమరీ స్కూల్స్కా లేకపోతే హై స్కూల్స్కా, లాంగ్వేజ్ టీచరా, సర్కులం యాక్టివిటీసా, కోఆపరేటివ్ ట్రైనింగా, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్. సో ఇట్లా నాకు కావాల్సిన నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్రీ ప్రైమరీ, స్పెసిఫిక్ టీచర్స్. మీకు దాంట్లో ఏది బెస్ట్ అనిపిస్తే మీరు ఏ లాంగ్వేజెస్ కూడా మొత్తం ఇన్ డీటెయిల్గా అడుగుతుంది ఇది. సో మనం దేంట్లో బెస్ట్ అవన్నీ మనం ఫిల్ చేసుకోవాలన్నమాట. మనకు వచ్చిన సబ్జెక్ట్స్ని మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని స్కూల్స్లలో ఎట్లా అంటే, మనకు వచ్చిన సబ్జెక్ట్ కాకుండా పక్క సబ్జెక్ట్ని డెమోలాగా తీసుకుంటారు. సో అది కూడా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. లొకేషన్ అయితే అడుగుతుంది. సో లొకేషన్ అయితే పెడుతున్నాను. నాది వచ్చేసి హైదరాబాద్ అండి. లొకేషన్ కూడా చాలామంది అడిగారు, మీరు ఎక్కడ ఉంటారు అని చెప్పేసి. నేను హైదరాబాద్లోనే టీచింగ్ అయితే చేస్తున్నాను.
అంటే యాప్లో లాగిన్ అయిపోయాక మనకి ఇక్కడ స్కూల్స్ అండ్ వర్క్ ఏంటో మనకి ఇక్కడ చూపిస్తుంది అండ్ ఇక్కడనే మనకి శాలరీ అయితే కనిపిస్తుంది అండ్ బెస్ట్ ఆఫీస్ జాబ్ వర్క్స్, టెలికాలింగ్ జాబ్స్, హై శాలరీ జాబ్స్ ఇట్లా కొన్ని ఉంటాయి. నియర్ బై జాబ్స్లు కొట్టవచ్చు. నియర్ బై అంటే మనం ఏ ఏరియాలో ఉంటున్నామో మనకు దగ్గరలో 2-3 కిలోమీటర్స్లోనే మనకి ఇక్కడ జాబ్స్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ లోపే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. సో మనం ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఈజీగా మనం ఇక్కడ ఎత్తుక్కోవచ్చు అనమాట. ఈ యాప్ ఉంటే మనం ఇంట్లో నుంచే 2 కిలోమీటర్స్లో వెళ్ళవచ్చు అండ్ హౌస్ వైఫ్స్కి అయితే ఇంకా ఎక్కువ యూజ్ అవుతుంది. అంటే ఎక్కువ డిస్టెన్స్గా ఉండదు, మనకు దగ్గరలోనే ఏమున్నాయని తెలిసిపోతుంది మనకి. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మేముండేది మియాపూర్, సో నాకు కొండాపూర్లో ఇక్కడ అసిస్టెంట్ టీచర్గానే ఉంది. మనకి జాబ్ వచ్చేసి చూడండి జాబ్ హైలైట్స్. సో హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటి కంప్యూటర్. సో జాబ్ టైమింగ్స్ అండ్ స్పెషలైజ్ రోల్ కూడా ఉంటుంది. సో నేను ఇలా ఉంటుంది లోపల. సో మనం ఇదంతా చదువుకొని అప్పుడు మనం అప్లై అయితే చేసుకోవాలి. సో ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్. సో ప్రతి ఒక్క దానికి క్వాలిఫికేషన్ మనకి డిగ్రీ అయితే కంపల్సరీ ఉండాలండి. ఏదో బీటెక్ అయినా చేయొచ్చు లేదా డిగ్రీ అయినా చేయొచ్చు. సో ఇదంతా అయిపోయినాక మనం అప్లై అనేది చేసుకోవాలి. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనకి చూడండి కంగ్రాచులేషన్స్ యూ పాస్డ్ అని. ఇప్పుడు అప్లికేషన్ అయితే మనం ఆల్రెడీ మన డీటెయిల్స్ అన్నీ యాప్లో మనం ఆల్రెడీ ఫిల్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఏం అడగదు, డైరెక్ట్ మనకి అప్లికేషన్ వెళ్ళిపోతుంది. డైరెక్ట్ కాల్ వస్తుంది అనమాట, మన ఫోన్కి కాల్ చేస్తారనమాట. అంటే స్కూల్ వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు పని చేస్తారు కాబట్టి ఆ లోపే మనకి కాల్ వస్తుంది. నేనైతే 2 యాప్లో లాగిన్ అయితే అయ్యాను. వర్క్ ఇండియా యాప్లో లాగిన్ అయ్యా, ఇన్నీడ్ అయితే యాప్లో లాగిన్ అయ్యా. ఇన్నీడ్లో నాకైతే అంత బెస్ట్ అనిపించలేదు. అంటే నల్లగా లాగిన్ అయ్యాను, అందులో నుంచి నేను జాయిన్ అయితే అవ్వలేదు. వర్క్ నాకు అందులో నుంచి రాలేదు. వర్క్ ఇండియా నుంచి ఒక స్కూల్కి నేను పెట్టాను. ఆ స్కూల్ వాళ్ళు వితిన్ 24 అవర్స్లోనే నేను పెట్టిన మెసేజ్ చూసి నాకైతే కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాను. 2 డేస్ నాకు ఇంటర్వ్యూ అయితే తీసుకున్నారు. ఆ తర్వాత జాబ్ అనేది వచ్చేసింది. సో వర్క్ ప్రాసెస్ అనేది నేనైతే ఈ టూ యాప్స్ నుంచి అయితే లాగిన్ అయ్యి ఈ యాప్స్ నుంచి నేనైతే వెళ్ళి జాయిన్ అయ్యాను. నేనైతే ఎవరు హెల్ప్ లేదు. అండ్ ఈ యాప్స్ వచ్చేసి నేనేం ప్రమోట్ చేయట్లేదు, నా ఓన్గా చేస్తాను. ఎందుకంటే నేను అలానే వెళ్ళాను కాబట్టి ఆ వేళను మీకు చెప్తున్నాను. ఏదో ఇప్పుడు నేను యాప్ ప్రమోట్ చేసినట్టు మీకు అనిపించవచ్చు, బట్ అది మాత్రం అస్సలు కాదు. నేను ఎలా వెళ్ళానో అలానే చెప్తున్నాను మీకు. సో నేను చెప్పేది కూడా జెన్యూన్ రివ్యూ. సో జెన్యూన్గా నేను వెళ్ళాను, అదే చెప్తున్నాను. సో ఎవరు ఎలా వెళ్ళారో కొంతమంది అనుకుంటారు యాప్ ప్రమోటింగ్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి. యాప్ ప్రమోటింగ్ అయితే అస్సలు కాదండి, నా జెన్యూన్ రివ్యూది. నేను జెన్యూన్గా అలా వెళ్ళాను కాబట్టి అదే మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఈ క్వశ్చన్కి డౌట్ అయితే మీకు క్లియర్ అయిపోయినట్టుంది. సో హైదరాబాద్లో ఎక్కడ ఉంటారంటే మేము వచ్చేసి మియాపూర్లో ఉంటామండి. సో ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేశారు. ఆ సిస్టర్ వచ్చేసి కుక్కట్పల్లిలో ఉంటాను, నేను ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నా అని అడిగారు. సో సిస్టర్ మీకైతే నేను ఇప్పుడు ఒక 2 యాప్స్ గురించి అయితే సజెస్ట్ చేశాను కదా, యాప్లో లాగిన్ అవ్వి ఆ యాప్ నుంచి మీరైతే ఇంటర్వ్యూకి వెళ్ళండి. సో యాప్ నుంచి అయితే మీకు పక్కా జాబ్ అయితే వస్తుంది. సో టీచర్స్కి మ్యాక్సిమం శాలరీ ఎంత ఉంటుంది స్టార్టింగ్లో, ఈ క్వశ్చన్ మాత్రం చాలామంది అడిగారు. సో స్టార్టింగ్ వచ్చేసి మన ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుందండి. సో ఫ్రెషర్స్కి ఒకలాగా, సీనియర్స్కి ఒకలాగా, సూపర్ సీనియర్స్కి ఒకలాగా, డిపెండ్స్ అపాన్ మన ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటే అంత శాలరీ అని వస్తుంది. మనకి స్టార్టింగ్ 30,000 40,000 అయితే రావండి, మన సాఫ్ట్వేర్ కాబట్టి. సో టీచింగ్ అంటే మనకి మంచి రెస్పెక్ట్ అయితే దొరుకుతుంది. సో శాలరీ వచ్చేసి కొంచెం తక్కువ ఉంటుంది. స్టార్టింగ్ వచ్చేసి మనకి ప్రైమరీ స్కూల్స్లో అయితే 10K నుంచి స్టార్టింగ్ అయితే ఉంటుంది. 10K పక్కా శాలరీ ఇస్తారండి. అంటే స్టార్టింగ్ ప్రైజే అది. మన ఎక్స్పీరియన్స్ బట్టి మనం డెవలప్ చేసుకున్న దాన్ని బట్టి మన శాలరీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అసలు పిల్లలే లేరు, ఎవరికి టీచ్ చేస్తున్నారు మీరు? 5 మెంబర్సే ఉన్నారు, అంతకుమించి ఎక్కువ మంది లేరే క్లాస్లో అని అడుగుతున్నారు. మాది వచ్చేసి కొత్తగా పెట్టిన స్కూల్ అండి. కొత్తగా పెట్టిన స్కూల్లో ఒక క్లాస్లో వచ్చేసి 50 మంది ఉంటారా. ఈ ఇయరే పెట్టారు కాబట్టి కొంచెం టైం పడుతుంది పిల్లలు రావడానికి. వాళ్ళు వచ్చాక అప్పుడు ఎక్కువ స్ట్రెంత్ పెరుగుతుంది, అప్పుడు ఎక్కువ మంది పిల్లలు కనిపిస్తారు. స్టార్టింగ్లోనే మనకి చాలా మంది ఎలా కనిపిస్తారండి, కనిపించరు, కొంతమందే ఉంటారు. సో కొంతమందికి మేమైతే టీచింగ్ అయితే చేస్తున్నాము. కొత్త స్కూల్ కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. మీ క్వశ్చన్స్కి డౌట్స్ అయితే క్లియర్ అయిపోయి అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉందే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ అయితే చేసుకున్నాను. అండ్ ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మన కామెంట్ సెక్షన్లో అయితే మాట్లాడుకుందాం. సో ఇంతటితో మన వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా టీచర్గా జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేసుకోండి. అండ్ బాయ్.